ఆంగ్లో మహారాష్ట్ర యుద్ధాలు. బ్రిటిష్ వారు తమ విస్తరణ కార్యకలాపాలని ఈ ఒప్పందంతో ఐక్యం చేసుకోవడం అనే పద్ధతుల ద్వారా కొనసాగించారు. 1775 నుంచి 1818 మధ్య కాలంలో ఆంగ్లో మహారాష్ట్ర యుద్ధాల ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికారాన్ని మరాఠ్వాడా ప్రాంతంలో స్థాపించింది. మొదటి మహారాష్ట్ర యుద్ధంలో 1775 to 1782లో వారన్ హేస్టింగ్స్ మరాఠా బలగాన్ని ఓడించాడు. లార్డ్ వెలెస్లీ కాలంలో రెండవ మరాఠా యుద్ధం జరిగింది 1803 నుంచి 1805. 1817లో మూడవ మరాఠా యుద్ధం లార్డ్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. ఓకేనా, కంపెనీ విజయం సాధించినట్టు. సో ఈ ఫలితంగా మరాఠాలు తమ అధికారాన్ని పూర్తిగా కోల్పోయారు. రెండవ బాజీరావు స్వతంత్రాన్ని కోల్పోయి ఈస్ట్ ఇండియా కంపెనీ పెన్షన్పై ఆధారపడి జీవించాడు. ఫలితంగా పంజాబ్, సింధు మినహా భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళకి స్వాధీనం అయిపోయింది. ఓకేనా, సో ఇవి ఆంగ్ల మహారాష్ట్ర